హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా అయిపోయి మరొక డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఎలా ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ డిజైన్ మొత్తం 35 రూపీస్తో మీకు డిజైన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ మిర్రర్స్ ఒకటి, దీంతో పాటు మెటాలిక్ గోల్డ్ 3D కోన్ ఒకటి. ఫస్ట్ 3D కోన్ తీసుకుని నెక్ పక్కనే ఒక లావుగా ఒక లైన్ అనేది గీసుకోవాలి. నేను చూపించే విధంగా గీసుకోండి లైన్ అనేది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకొక లైన్ మొత్తం మనకి 2 లైన్లు జాయిన్ చేస్తూ కొంచెం లావుగా వచ్చే విధంగా నేను ఇక్కడ కోన్ అనేది గీసుకుంటున్నాను. ఇక్కడతో లైన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం కొంచెం నేను చూపిస్తున్నాను చూసారా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు మొత్తం నెక్ మొత్తం నేను చూపించే విధంగా గల్లీగా ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి మెటాలిక్ గోల్డ్ కోన్తో. మీకు ఎలా వీలుగా ఉంటే అలా డ్రా చేసుకోండి ఈ మెటాలిక్ గోల్డ్తో. సేమ్ నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగానే మీరు మొత్తం నెక్ చుట్టూ ఈ విధంగానే డ్రా చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇది బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం మిర్రర్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి మిర్రర్స్. ఇప్పుడు నేను 3D కోన్ తీసుకుని చూపిస్తాను. ఇప్పుడు 3D కోన్తో నేను చూపించే విధంగా పెద్ద డాట్స్ అనేవి పెట్టుకోండి కొంచెం దూరంగానే. ఇప్పుడు మిర్రర్స్ తీసుకుని ఈ డాట్స్ పైన జస్ట్ ప్రెస్ చేయకుండా మామూలుగా పైన పెట్టి ఉంచండి. తర్వాత అది ఎలా ప్రెస్ చేయాలనేది నేను చెప్తాను చూడండి. ముందు ఈ డాట్స్ పైన మనం మిర్రర్స్ని అటాచ్ చేసుకుని ఇదిగోండి కోన్తో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మీరు నొక్కితే ప్రెస్ చేస్తే మీకు అదే 3D కోను గోల్డ్ అనేది మనకి బయట అవుట్లైన్ కింద వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక లైన్ మిర్రర్స్ కంప్లీట్ అయింది కదా. సెకండ్ లైన్ కోసం నేను 2 మిర్రర్స్ మధ్యలో వచ్చే విధంగా నేను ఇక్కడ 3D కోన్ని పెద్ద డాట్స్ కింద పెట్టుకుంటున్నాను. చూడండి నేను చూపించే విధంగా డాట్స్ అనేవి కొంచెం పెద్దవి పెట్టుకోండి. ఈ పెట్టుకున్న డాట్స్ పైన మిర్రర్స్ని కరెక్ట్గా సెంటర్లో చూసుకుని ప్రెస్ చేయకుండా మామూలుగా పెట్టండి. తర్వాత నేను ఎలా ప్రెస్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు ఈ మిర్రర్ సెంటర్లో నొక్కితే మనకి ప్రెస్ అయ్యి బయటకు గ్లూ అనేది వస్తుంది 3D కోన్ అనేది.
ఇప్పుడు నువ్వు థర్డ్ లైన్ మిర్రర్స్ కోసం నేను మళ్ళీ మిర్రర్స్కి మధ్యలో వచ్చే విధంగా 3D కోడ్ని డాట్స్ కింద పెట్టుకుంటున్నాను, పెద్ద పెద్ద డాట్స్. సేమ్ ఫస్ట్ 2 లైన్స్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా థర్డ్ లైన్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్రర్స్ని వీటిపైన అటాచ్ చేసి మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ప్రెస్ చేస్తే మనకి 3D కోన్ అనేది అవుట్లైన్ కింద బాగా వస్తుంది. చూస్తున్నారుగా నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో, సేమ్ ఇదే విధంగా ప్రెస్ చేసుకుంటే మీకు అవుట్లైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది గోల్డ్ కలరు. మీరు వేరే విధంగా మీరేమి అవుట్లైన్ అనేది గీన అవసరం లేదు. ఓవరాల్గా డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉండదు అనేది మర్చిపోవద్దు. నేను లాస్ట్లో ఈ డిజైన్ మొత్తం నెక్ చుట్టూ అలాగే హ్యాండ్స్కి డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, చూడండి. మీరు ఓవరాల్గా డిజైన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.